హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి మనకి అంటే మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉండాలి. అంటే మనం తినే ఆహారం కానీ లేదంటే మనం చేసే పనులు కానీ కొంచెం అంటే మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ తినే ఫుడ్లో కూడా మనం ఎక్కువగా మంచి మినరల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అయితే ఇవన్నీ కూడా పాటిస్తూ మనం మన వెయిట్ని మంచిగా మేనేజ్ చేసుకున్నప్పుడే మన బాడీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం బాగుండాలన్నా, డైజెషన్ బాగుండాలన్నా, ఇంకా మనకి గ్యాస్ ఇంకా ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉండాలి అంటే, అండ్ మన బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి, అండ్ లేజినెస్ లేకుండా మనం మంచిగా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మన బాడీ కూడా దానికి సహకరించాలి. కాబట్టి మన వెయిట్ కూడా నార్మల్గా ఉండాలి. అంటే మనం ఉండే వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు, అంటే హెవీ వెయిట్ ఉన్నప్పుడు మనకి వేరే ఇతర డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మోకాలు నొప్పులు రావడము, లేదంటే నడుముల నొప్పులు రావడము, లేదంటే హార్ట్ డిసీజెస్ రావడము, డయాబెటీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి తర్వాత ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని మన బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకొని మనం హెల్తీగా ఫిట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కువ హెవీ వెయిట్ని కానీ లేదంటే బెల్లీ ఫ్యాట్ని, మనకి ఎక్కువైతే ఫ్యాట్ ఎక్కువగా మనకి కరగడానికి కుదరదు, ఆ ఫ్యాట్ని మనము ఇంట్లోనే న్యాచురల్గానే కరిగించుకోవచ్చు అనమాట. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా మనం ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలాంటి ఏదైనా ఇంట్లోనే మనం రెమెడీస్ కనుక పాటించినట్లయితే కంపల్సరీగా మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం. సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఎలాంటి రిజల్ట్ ఇవ్వకపోగా మనకి ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి మనకి ఏంటి, ఏదైనా పిల్స్ తీసుకున్నా కానీ లేదంటే ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోయినా కానీ మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి మంచిగా మన హెర్బల్ ఇంకా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ సింపుల్గా మనకి కిచెన్లోనే అవైలబుల్లో ఉంటాయి కదా. సో వాటిని తీసుకునే మనకి వెయిట్ లాస్ ప్రొసీజర్ రెగ్యులర్గా వాడేవి ఇవి కొంచెం మనం ఒక వీటిని ఒక టిప్ లాగా మనం తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో దీనికోసం ఫస్ట్ కామన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర మన అందరి ఇంట్లలోనూ కంపల్సరీగా కామన్గా లభిస్తూ ఉంటుంది. సో దీన్ని లేకపోయినా కానీ మనకి జీలకర్ర కానీ జీలకర్ర పౌడర్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈ రెమెడీకి సరిపోతుంది. సో జీలకర్రని కామన్గా మనం ఇంగ్రీడియంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సోంఫ్. ఈ రెండు కూడా మనకి డైజెషన్కి చాలా బాగా ఇంప్రూవ్ చేయడస్తాయి, అంతేకాకుండా మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తాయి, అండ్ అంతేకాకుండా ఎసిడిటీ, అల్సర్స్, గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ దాన్ని మనకి హెల్దీ ఫుడ్ కింద కన్వర్ట్ చేయడానికి, డైజెషన్ ప్రాపర్గా ఉంచడానికి, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవడానికి చాలా బాగా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి చాలా బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము. ఈ వాము కూడా మనకి అసిడిటీని చాలా బాగా క్యూర్ చేస్తుంది, అల్సర్స్ రాకుండా కాపాడుతుంది, అండ్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్టమక్ పెయిన్ కానీ లేదు అంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీటన్నిటిని కూడా మనకి క్యూర్ చేయడానికి ఈ వాము చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. అంటే ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు వాటిని ప్రాపర్గా మెటబాలిజం అయ్యి అది మనకి డైజెస్ట్ అయ్యి మనకి బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా జమ అవ్వకుండా ఉన్నప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది, అండ్ నార్మల్ వెయిట్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో అలా ఉపయోగపడేది ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి వాముని కానీ జీలకర్రని కానీ లేదు అంటే సోంఫ్ కానీ మనం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏ విధంగా అయినా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. జీలకర్రలో కూడా చాలా మంచి మెటబాలిజం ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, డైజెషన్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా సోంఫ్ ఇంకా వాము ఇవన్నీ కూడా మనకి మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కూడా మనకి మొత్తం ఒక పౌడర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మూడు కూడా కలిపేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి, ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఇది మనకి ఎలా పాడైపోదు అనమాట. మనం నార్మల్గా తడి తగలకుండా, మాయిశ్చర్ లేకుండా, వేడి లేకుండా కానీ తడి లేకుండా కానీ ఉంచుకున్నట్లయితే కంటైనర్లో ఈజీగా మనకి నిల్వ ఉంటాయి, పాడవకుండా ఉంటుంది అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇవి కామన్గా అందరింట్లోనూ ఉంటాయి.
సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. లేదు అంటే ఆల్రెడీ ఒకవేళ సోంఫ్ కానీ జీలకర్ర కానీ వాముది కానీ మీకు పౌడర్ అవైలబుల్లో ఉంటే మార్కెట్లో అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీరు దీన్ని పౌడర్ చేసుకోవాలంటే లైట్గా ఓన్లీ లైట్ ప్యాన్ మీద లైట్గా మనం కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టేసి ఒక 1 minute పాటు జస్ట్ డ్రై రోస్ట్ 30 seconds కానీ 1 minute కానీ జస్ట్ లైట్గా మనకి బ్రౌన్ వచ్చేంత వరకు వాము ఈ జీలకర్ర ఇంకా సోంఫ్ని కొంచెం రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అలా పౌడర్ చేసి పెట్టుకుని మనం ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం పౌడర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మూడింటిని బాగా మనం పౌడర్ చేసి పెట్టుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. తర్వాత దీన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే ఎవ్రీడే మార్నింగ్ గోరువెచ్చని నీటిలో ఒక 1 tablespoon వరకు మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటిలో ఒక 1 glass ఫుల్ గోరువెచ్చని నీటిని తీసుకుని నెక్స్ట్ అందులో ఒక 1 tablespoon వరకు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకొని పౌడరు ఎవ్రీడే మీరు ఇలా కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా వెయిట్ లాస్ మనకి చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ మార్నింగ్ కంపల్సరీ మీరు పడగడుపున ఫ్రెష్ అయిన తర్వాత పడగడుపున కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకొని జస్ట్ ఈ పౌడర్ని ఒక 1 teaspoon యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని కనుక ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మనకి వెయిట్ లాస్ అవుతుంది. అంతేకాకుండా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అండ్ అసిడిటీ గ్యాస్ వంటి ప్రాబ్లం క్యూర్ అవుతాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ డిక్రీజ్ మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో రెగ్యులర్గా ఇలా మీరు కొంచెం టైం లేని వాళ్ళు కూడా ఇట్లా పౌడర్ ఒకసారి చేసి పెట్టేసుకున్నారంటే గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసుకొని మీరు ఎవ్రీడే కనుక తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ జరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ మీరు నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అల్లంని నీట్గా మీరు వాష్ చేసి పీల్ చేసుకొని గ్రేట్ చేసి జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాలి తేనె. ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళని తీసుకోవాలి. మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జింజర్ జ్యూస్ని తీసి పెట్టుకున్నాం కదా, అల్లం రసాన్ని, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 teaspoon తేనెని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో మనకి ఇలా ఈ అల్లం జ్యూస్ అనేది మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అల్లంలో ఏంటి అంటే మనకి మంచి యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంతేకాకుండా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అసిడిటీని రిమూవ్ చేస్తుంది అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా మనకి క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా మనకి మన వెయిట్ లాస్ బర్న్ అంటే మనకి క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనకి అల్లం అనేది చాలా బాగా క్యూర్ చేస్తుంది. సో ఇందులో మనం హనీ ఇంకా లెమన్ని యాడ్ చేసుకున్నా కానీ హనీ కూడా మనకి వెయిట్ అనేది మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఒకవేళ ప్యూర్ ఫామ్ ఆఫ్ హనీ అయితే మీకు కంపల్సరీగా క్యాలరీస్ని బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లెమన్ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో మీరు ఒకవేళ హనీ యాడ్ చేసుకోకూడదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. జింజర్ జ్యూస్ యాడ్ చేసుకొని మీరు లెమన్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ వాటర్ని కూడా మీరు ఎవ్రీడే పడగడుపున మార్నింగ్ తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా జరుగుతుంది అండ్ మీకు రెగ్యులర్గా వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివి చేస్తూ కూడా మీకు మంచి డైట్ అనేది తీసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేకాకుండా డైట్లో కూడా మనకి ఏంటి అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా మంచి హెల్దీ ఫుడ్ని కనుక మీరు తీసుకున్నట్లయితే వెయిట్ అనేది తప్పకుండా మేనేజ్ అవుతుంది అండ్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో చూసారు కదా, మనం హెల్తీగా ఇంకా ఫిట్గా ఇంట్లోనే మనకు చిన్న చిన్న టిప్స్ని కనుక పాటించినట్లయితే ఎలా ఉండొచ్చు అనేది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ లేదంటే మీకు అభిప్రాయాలు ఉన్నట్లయితే మాకు కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.